తెలంగాణలో ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ పోర్ పూర్తయి పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇక స్థానిక సంస్థలో మరో కీలకమైన మండల జిల్లా పరిషత్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం మేలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఉమ్మడి జిల్లాలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంటోంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ప్రాదేశిక ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం. ఈ రెండింటి మధ్య ఆ జిల్లాలో మరింత పొలిటికల్ హీట్ పెరుగుతుందట. ఇంతకీ ఏదా జిల్లా, అక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ఆ వివరాలు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు నేతలు ఇటు ప్రజలకు రాజకీయ చైతన్యంలో ముందు వరుసలో ఉంటోంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, సిపిఐ హవా చూపించాయి. త్వరలో ఖమ్మం కార్పొరేషన్ మండలం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరగబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగియనుంది. ఈ కార్పొరేషన్కు వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చాటేందుకు అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో సమ్మర్ హీట్తో పాటు పొలిటికల్ హీట్ పెంచేందుకు రెడీ అవుతున్నాయి పార్టీలు. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు గతంలోనే ఏర్పాట్లు చేశారు. బీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగా ఎన్నికల్ని ప్రభుత్వం నిలిపివేయగా, బీసీ రిజర్వేషన్ ప్రక్రియకు న్యాయపరంగా ఇబ్బందులుండడంతో పాత విధానంతోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే గతంలో రిజర్వేషన్లు బీసీలకు పెంచడం ద్వారా జనరల్ స్థానాలు తగ్గాయి, బీసీ స్థానాలు పెరిగాయి. ఒకవేళ పాత రిజర్వేషన్ అమల్లో ఉంటే బీసీ స్థానాలు తగ్గి జనరల్ స్థానాలు పెరుగుతాయి. తద్వారా కొన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రిజర్వేషన్లు మారే పరిస్థితి ఉంది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనరల్ రిజర్వేషన్ యథావిధిగా కొనసాగుతూ బీసీకి కేటాయించిన కొన్ని సీట్లు జనరల్గా మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు కూడా అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికార, విపక్షాలు ఆధిపత్యాన్ని చాటేందుకు తహతహలాడుతున్నాయి. పార్టీల మధ్య కూడా పోరు మొదలైంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో హవా చూపిన కాంగ్రెస్ రాబోయే మండల, జిల్లా పరిషత్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే ఎన్నికల్లో వరుస ఓటములతో గాయపడిన బీఆర్ఎస్ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో సభ నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ సభకు హాజరై అధికార కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. జిల్లాకు చెందిన 3 మంత్రులపై చేసిన ఆ విమర్శలు ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఆ వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అక్రమాలు, కబ్జాలు జరిగాయని, వారి అవినీతికి విసిగిపోయిన ప్రజలు వారిని గద్దె దింపారని కౌంటర్ ఇచ్చారు. అలాగే సీతారామ లాంటి ప్రాజెక్టులు అసంపూర్తిగా వదిలేస్తే కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక తామే పూర్తి చేసి నీరు వదిలామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల ముందు పరిపాలన అనుమతులు లేకుండా హడావుడిగా శంకుస్థాపనలు చేశారని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వాటికి నిధులు కేటాయించి పరిపాలన అనుమతులు తెచ్చి టెండర్ల ద్వారా పనులు చేపట్టామని వివరించారు. అలాగే ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలో 2.5 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తున్నాయి. ఆయన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతల గురించి ఎండగట్టారు. దానికి ధీటుగా బీఆర్ఎస్ నేతలు కూడా హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ నేతల్లా ప్రతి సమావేశం నిర్వహించి విమర్శలు చేశారు. ఇలా అధికార, విపక్ష నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాజకీయ వేడి పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే చర్చ మాత్రం జిల్లాలో నడుస్తోంది. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా రాజకీయాలు ఇంకెంత వేడి పుట్టిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.